అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం డిసెంబర్ 2025 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, 2025లో జపాన్ అధిగమించి భారత్ ప్రపంచంలో ఏ స్థానం సాధించింది? ఆప్షన్ ఏ 3వ స్థానం, ఆప్షన్ బి 4వ స్థానం, ఆప్షన్ సి 5వ స్థానం, ఆప్షన్ డి 6వ స్థానం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 4వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో భారత్ జీడిపి సుమారు ఎంతకు చేరుకుంది? ఆప్షన్ ఏ 3.5 ట్రిలియన్స్, ఆప్షన్ బి 3.9 ట్రిలియన్స్, ఆప్షన్ సి 4.18 ట్రిలియన్స్, ఆప్షన్ డి 4.75 ట్రిలియన్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 4.18 ట్రిలియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2025లో ప్రభుత్వం 100% ఎఫ్డిఐకి అనుమతించిన రంగం ఏది? ఆప్షన్ ఏ బ్యాంకింగ్ రంగం, ఆప్షన్ బి టెలికాం రంగం, ఆప్షన్ సి రక్షణ తయారీ రంగం, ఆప్షన్ డి ఇన్సూరెన్స్ రంగం. ఈ క్వశ్చన్ కి సరైన సమాధానం ఆప్షన్ డి ఇన్సూరెన్స్ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యత పెంపు కోసం ఆర్బీఐ ప్రకటించిన చర్య ఏది? ఆప్షన్ ఏ సిఆర్ఆర్ పెంపు, ఆప్షన్ బి 50 కోట్ల ఓఎంఓ, ఆప్షన్ సి రెపో రేట్ పెంపు, ఆప్షన్ డి వడ్డీ రేట్ల నియంత్రణ. ఈ క్వశ్చన్ సరైన సమాధానం ఆప్షన్ బి 50 కోట్ల ఓఎంఓ. నెక్స్ట్ క్వశ్చన్, భారత బ్యాంకుల గ్రాస్ ఎన్పిఏ శాతం 2025లో ఎంతకు తగ్గింది? ఆప్షన్ ఏ 1.5%, ఆప్షన్ బి 2.1%, ఆప్షన్ సి 3.4%, ఆప్షన్ డి 4.2%. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 2.1% తగ్గింది. సో నేషనల్ ఇష్యూస్ చూస్తే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ లో కొన్ని బిట్స్ చూద్దాం. అటల్ బిహార్ వాజ్పేయి స్మారకంగా నిర్మించిన రాష్ట్రీయ ప్రేరణ్ స్థల్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి భోపాల్, ఆప్షన్ సి లక్నో, ఆప్షన్ డి పాట్నా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఏ పర్వత శ్రేణిలో కొత్త గనులను నిషేధించారు? ఆప్షన్ ఏ వింధ్య పర్వతాలు, ఆప్షన్ బి సాత్పుర పర్వతాలు, ఆప్షన్ సి నీలగిరి పర్వతాలు, ఆప్షన్ డి ఆరావళి పర్వతాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ కోస్ట్ గార్డ్ ప్రవేశపెట్టిన తొలి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సముద్ర రక్షక్, ఆప్షన్ బి సముద్ర శక్తి, ఆప్షన్ సి సముద్ర ప్రతాప్, ఆప్షన్ డి సముద్ర కవచ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సముద్ర ప్రతాప్. నెక్స్ట్ క్వశ్చన్, WHAP 8x8 ఆర్మ్డ్ వాహనాలను భారత్ ఏ దేశానికి ఎగుమతి చేసింది? ఆప్షన్ ఏ ఈజిప్ట్, ఆప్షన్ బి మొరాకో, ఆప్షన్ సి వియత్నాం, ఆప్షన్ డి ఇండోనేషియా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మొరాకో. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్. భారీ వాణిజ్య ఉపగ్రహాన్ని ప్రయోగించిన భారత్ రాకెట్ ఏది? ఆప్షన్ ఏ పిఎస్ఎల్వి, ఆప్షన్ బి జిఎస్ఎల్వి మార్క్ 2, ఆప్షన్ సి LVM-3, ఆప్షన్ డి SSLV. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి LVM-3. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ 6G పాలసీ 2025 ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? ఆప్షన్ ఏ రోబోటిక్స్,
ఆప్షన్ బి తదుపరి తరంగం టెలికాం, ఆప్షన్ సి అంతరిక్ష పరిశోధన, ఆప్షన్ డి సైబర్ భద్రత. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి తదుపరి తరంగం టెలికాం. నెక్స్ట్ క్వశ్చన్, టెలికాం భద్రత సంస్కరణలను విడుదల చేసిన శాఖ ఏది? ఆప్షన్ ఏ ఐటీ శాఖ, ఆప్షన్ బి రక్షణ శాఖ, ఆప్షన్ సి టెలికాం శాఖ, ఆప్షన్ డి హోమ్ శాఖ. దీనికి సరైన సమాధానం, ఈ క్వశ్చన్ లోనే సమాధానం ఉంది. సో టెలికాం భద్రత సంస్కరణలకు సంబంధించి విడుదల చేసిన శాఖ ఏది? సంస్కరణలు విడుదల చేసిన శాఖ ఏదని అంటే టెలికాం శాఖే కదా. ఆప్షన్ సి టెలికాం శాఖ. అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్. డిసెంబర్ 2025లో భారీ రైతు నిరసన ఏ దేశంలో చోటు చేసుకున్నాయి? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి గ్రీస్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి స్పెయిన్. The right answer is option D, Greece. Next question. జస్టిస్ మిషన్ 2025 సైనిక విన్యాసాలు చైనా ఏ ప్రాంతం చుట్టూ నిర్వహించింది? ఆప్షన్ ఏ దక్షిణ చైనా సముద్రం, ఆప్షన్ బి హాంకాంగ్, ఆప్షన్ సి తైవాన్, ఆప్షన్ డి టిబెట్. The right answer is option C, Taiwan. Next question. 2025 సోమాలిలాండ్ను అధికారికంగా గుర్తించిన తొలి దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి యూకే, ఆప్షన్ సి ఇజ్రాయెల్, ఆప్షన్ డి ఫ్రాన్స్. The right answer is Israel. Okay. గేమ్స్ కు సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్, ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. ప్రపంచంలోనే అతిపెద్ద శాండ్ కల్చర్ ఆర్ శాండ్ క్లాస్ రూపొందించిన భారత కళాకారుడు ఎవరు? ఆప్షన్ ఏ రఘునాథ్ మొహపాత్ర, ఆప్షన్ బి సుదర్శన్ పట్నాయక్, ఆప్షన్ సి రామ్ వంజీ సుతార్, ఆప్షన్ డి అనీష్ కపూర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సుదర్శన్ పట్నాయక్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 8వ తేదీ, ఆప్షన్ బి డిసెంబర్ 9వ తేదీ, ఆప్షన్ సి డిసెంబర్ 10వ తేదీ, ఆప్షన్ డి డిసెంబర్ 11వ తేదీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి డిసెంబర్ 10వ తేదీ. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ శక్తి సంరక్షణ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 12, ఆప్షన్ బి డిసెంబర్ 13, ఆప్షన్ డి డిసెంబర్ 14, ఆప్షన్ సి డిసెంబర్ 15. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి డిసెంబర్ 14వ తేదీ. క్వశ్చన్, 2025లో 3 ఫార్మాట్లలో 100 వికెట్లు సాధించిన భారత్ క్రికెటర్ ఎవరు? 3 ఫార్మాట్లు అంటే కన్ఫ్యూజ్ కావద్దండి. ఇది 3 ఫార్మాట్లు అంటే టెస్ట్, వన్డే, T20. సో ఈ మూడిట్లో 100 వికెట్లు సాధించిన భారత్ క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ రవిచంద్రన్ అశ్విన్, ఆప్షన్ బి జడేజా, ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా, ఆప్షన్ డి మహమ్మద్ షమి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా. నెక్స్ట్ క్వశ్చన్ మరియు చివరి క్వశ్చన్, విజయ్ దివస్ 1971 యుద్ధం విజయం ఏ తేదీన జరుపుకుంటారు? విజయ్ దివస్ అంటే విక్టరీ డే. జస్ట్ రాసి చూపిస్తాను. విక్టరీ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 14, ఆప్షన్ బి డిసెంబర్ 15, ఆప్షన్ సి డిసెంబర్ 16, ఆప్షన్ డి డిసెంబర్ 17. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి డిసెంబర్ 16. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.